యేసు పునరుద్ధానుడైన తర్వాత ఏం చేశాడు అంటే, యేసు పునరుద్ధానుడైన తర్వాత మగ్దలేని మరి కనబడ్డాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత కొంతమంది స్త్రీలు కనిపించాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మై గ్రామస్తులు కనిపించాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆ తోమ లేనప్పుడు శిష్యులు కనిపించాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత తోమ ఉన్నప్పుడు మళ్ళీ శిష్యులు కనిపించాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఏం చేశాడంటే పేతురు కనిపించాడు మొదటిసారిగా. యేసు పునరుద్ధానుడైన తర్వాత 7 శిష్యులు కనిపించాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత 500 మంది విశ్వాసులకు 500 మంది శిష్యులకు యేసు ప్రభు కనిపించాడు. ఆయన పునరుద్ధానము కావడం వల్ల తర్వాత 40 రోజులు ఉన్నాడు. 10 మందికి 10 స్థానాల్లో 10 ఏరియాలో ఆయన కనిపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుద్ధానుడైనానికి ఇది సాక్ష్యము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఇంకా మనం అనుమానంతో